తనని సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ కి నష్టమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సస్పెండ్ చేసినందుకు తనకు సంతోషంగానే ఉందన్నారు. కొల్లాపూర్లోని తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. మంత్రి నిరంజన్ రెడ్డిపై జూపల్లి ఫైర్ అయ్యారు. మంత్రి జిగదారి మాట్లాడుతున్నారని అన్నారు. తమ నియోజకవర్గంలో జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే తప్ప అని జూపల్లి ప్రశ్నించారు. పరిపాలన గురించి తాను చాలా సార్లు మాట్లాడనని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సర్పంచులు గోసపడుతున్నారని అన్నారు. ఇక తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని జూపల్లి స్పష్టం చేశారు. పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నట్టుగా బహిష్కరిస్తున్నట్టుగా ప్రస్తావించు. సంతోషం. నా కిరీటమే కింద పడలే, నాకే కిరీటం పెట్టింది, మీ కిరీటమే కింద పడ్డది. ఎందుకంటే ఆ మీటింగ్ తర్వాత నిన్న ద గ్రేట్ లెర్నర్డ్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది. అడిగింది తప్ప అన్ని చెప్పింది. నేను అడిగింది మూడు అంశాలు ప్రధానంగా ప్రజాస్వామ్యం గురించి, రాష్ట్రంలో అయినా మా నియోజకవర్గంలో అయినా జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల గురించి నేను ప్రస్తావించాను. వాటిపైన సమాధానం చెప్పలేదు. రెండవది, రాష్ట్ర ఖజానాకి సంబంధించి రాష్ట్ర ఖజానా ప్రభుత్వ బాధ్యత. వ్యక్తిగతంగా అంటే మనం ఎవరికైనా దాన ధర్మాలు చేసుకోవచ్చు. నేను మా నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి అంశం 5 లక్షల రూపాయలకు 26 కోట్ల రూపాయలు చెల్లించడం సబబేనా? అది కూడా ప్రభుత్వమే కోర్టులో కేసు వేసి ప్రభుత్వమే కోర్టు దగ్గర కేసు వాపసు తీసుకుని విత్డ్రా చేసుకుని అంటే